నా పేరు పెద్ది సుక్కయ్య, కట్టంగూరు మండల పార్టీ ప్రెసిడెంట్. మా మండలం అసెంబ్లీ ఎలక్షన్లో 10,000 పైచీలకు మెజార్టీ ఇచ్చింది. అయితే మీ మండలంలో ప్రస్తుతం ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు? ప్రస్తుతం ఇప్పుడు మాకు 9 మంది కాంగ్రెస్ సర్పంచ్లు ఉన్నారు, 13 మంది బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు. ఈ 13 బీఆర్ఎస్ సర్పంచ్లు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు మొత్తం 13 మంది? 13 మంది కదా, అందులో కొంతమంది. గతంలో మీ గ్రామంలో మీ దగ్గర ఉన్న చిరుమర్తి లింగయ్య మీ నియోజకవర్గం నుంచి గెలిచిండు, మీ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిండు. మీ గ్రామానికి ఎంతవరకు అభివృద్ధి చేసిండు? మా గ్రామంలో అభివృద్ధి అంటే ఏం చేయలేదు, చేయకనే కదా ఇంతవరకు 1250 ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. ఇలాంటి అభివృద్ధి చేయక ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ గ్రామానికి ఏమన్నా హామీలు ఇచ్చిండా? ఇచ్చిండు. ఏమేమి చెప్పిండు? శ్రీశ రోడ్లు ఇచ్చిండు, చెర్లకు నీళ్ళు ఇస్తా ఉన్నాడు, కొత్త గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ నిర్మాణం, నిన్న శంకుస్థాపన చేసింది. ప్రస్తుతంలో గ్రామంలో ఎక్కడ చూసిన రోడ్లు గుంతలు భయమై ఉంది. అంతకుముందు సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అసలు పట్టించుకోలేదు ఆ గ్రామాన్ని. ఎట్లా గతంలో చిరుమర్తి లింగయ్య చేయిస్తానని అన్నాడు, శిలాపలకం కూడా వేసిండు, ఆయన చేయించకుండానే వెళ్ళిపోయింది. మీ గ్రామంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు అంతున్నాయా? మిషన్ భగీరథ వస్తున్నాయి, కొన్ని కుట్ల రావట్లేదు, అది సక్రమంగా రావట్లేదు. మీ మండలంలో దళిత బంధు ఎన్ని వచ్చినాయి? యాక్చువల్గా ఈ దళిత బంధు ఇంతవరకు రాలేదు, మండలంలోనే రాలేదు. బీసీ బంధులు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు కూడా రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మీ మండలంలో? డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. మండలం మొత్తం రాలేదు? మండలం మొత్తంలో ఐట్మాల గ్రామంలోనే డబుల్ బెడ్రూమ్ శంకుస్థాపన చేసింది, కానీ ఇంతవరకు అది ఇలాంటిది ఇది కాలేదు. మీ గ్రామంలో మీ పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి శ్మశాన వాటికలు మంచిగా ఉన్నాయా? ఇది తప్ప ఇంకేమున్నాయి, శ్మశాన వాటికలు తప్ప ఏమున్నాయి? రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ మండల స్థాయిలో మీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మండల స్థాయిలో మా పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది, మన అసెంబ్లీలో మంచిగా ఉంది, 10,000 పైచీల కోట్ల మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కొంచెం మెజార్టీ కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ మండలాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటారా? చేస్తాడు. అంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీరు గెలిపించాక పార్టీ మారిండు, తర్వాత మీ మండలం అభివృద్ధి కాదని మీరే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా మీకు ఎన్ని రోజులకు అభివృద్ధి చేస్తానని చెప్పింది మీ గ్రామానికి? 6 నెలల్లో అభివృద్ధి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీ హామీ పథకాలు ప్రవేశపెట్టింది, దీని మీద ప్రజలు ఏమంటారు అండి? ఇప్పుడు 2 ఇంప్లిమెంట్ అయినాయి, 4 కాలేదు. అవి కూడా త్వరలో అయితే ఈ పార్లమెంట్ అయిపోయినాక అవి కూడా అవుతాయి. ఉచిత బస్సు ప్రయాణం మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? మంచిగానే ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసారు, 3 లక్షల నుంచి. అది ప్రజలు చాలా మంది తెలియదు, ఇంకా ఆరోగ్యశ్రీ నడుస్తుందా నడదన్న అపోహలు ఎవరు వాళ్ళు. మీరు ప్రజలకు ఏమైనా తీసుకెళ్ళి ఉద్దేశం చేస్తున్నా? 10 లక్షలు చేసారు ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసారు, పేదలకు మంచిగా ఉంటుంది. మంచి పెద్ద రోగాలను కూడా కార్పొరేట్ హాస్పిటల్లో నయం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ బాగానే ఉంది. రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ మండల ప్రజలకు మీరు ఏం సలహాలు సూచనలు ఇద్దాం అనుకుంటారు? రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు కేంద్రంలో గెలిస్తేనే మనకు రాష్ట్రంలో కూడా మనకు మంచిగా ఉంటుందని ప్రజలకు చెప్పి ఎటువంటి పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని మీ కట్టంగూరు మండలంలో ప్రతి ఊరు చాలామంది నాయకులు సర్పంచ్ టికెట్లు ఆశిస్తారు అనేది మీ ప్రజల ద్వారా తెలుసుకునే విషయం. దీన్ని మీరు ఏ విధంగా తట్టుకోగలుగుతారు? తట్టుకొని ఏ విధంగా పార్టీలో కరెక్ట్ టికెట్లు కేటాయించగలుగుతారు? ఇప్పుడు సర్పంచ్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నాయి, కోఆప్షన్ మెంబర్స్ అవి ఉన్నాయి, కాబట్టి వాటిని మేము ఎట్లా అడ్జస్ట్ చేసి వాళ్ళని ఊహించి చేయగలుగుతాం.